హాయ్ అండి. మీ ఇంట్లో తులసి కోట ఉందా? అయితే ఈ నియమాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ప్రతి ఇంట్లో తులసి మొక్కను ఎంతో భక్తితో పెంచుకుంటూ ఉంటారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ కలిగి ఉంటుంది. అయితే తులసి మొక్కను ఇంట్లో పెట్టుకోవడం మాత్రమే కాదు. ఎలా సంరక్షించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ సమయంలో ఆకులు కోయకూడదు? ఇలాంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు మనం తులసి మొక్క గురించి కొన్ని నియమాలు ఇవన్నీ తెలుసుకుందాం. తులసి మొక్కను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. చాలామంది ఇంటి ముందు లేదా బాల్కనీలో మొక్కలు పెంచుకుంటుంటారు. అక్కడ చెత్త చెదారం వస్తువులు ఉండి ఎప్పుడు కూడా తులసి మొక్క చెట్టు దగ్గర ఇలాంటి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. సాధారణంగా ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు పోసి నమస్కారం చేయడం వల్ల సంప్రదాయం ఉంది. తులసికి నీరు పోసేటప్పుడు భక్తితో దేవుని స్మరించుకోవాలి. ఆ మొక్కకు అవసరానికి నీరు పోయకుండా మించి నీరు పోస్తే మొక్క నశిస్తుంది. తులసి ఆకులను కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తులసి ఆకులు అవసరమైనప్పుడు మాత్రమే కోయడం మంచిది. ఆకులు కోసేటప్పుడు మొక్కకు నష్టం కలిగేలా కొమ్మలు విరిగిపోకుండా చూసుకోవాలి. మన సంప్రదాయంలో తులసి ఆకులు కోసేటప్పుడు భక్తితో కొయ్యాలి అనే ఒక ఆచారం ఉంది. రాత్రి తులసి ఆకులు కొయ్యకూడదు అని అంటారు. మన పెద్దలు సాధారణంగా రాత్రి సమయంలో తులసి ఆకులు ముట్టకూడదు, కొయ్యకూడదు అని చెబుతూ ఉంటారు. ద్వాదశి వంటి ప్రత్యేక రోజుల్లో తులసి ఆకులు కొయ్యకూడదని భావిస్తారు. కుటుంబ ఆచారాలు ఇలాంటివి అన్నీ పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇళ్లలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించే ఆచారం ఉంటుంది. సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకొని తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం ఎంతో ప్రశాంతమైన అలవాటు. దీపం వెలిగించేటప్పుడు మనసులో మంచి ఆలోచనలు పెట్టుకొని అలాగే సంతోషంగా ఉండాలని ప్రార్థించాలి. తులసి మొక్కను ఇంట్లో పెట్టుకొని నీరు పోయకుండా ఎండలో ఎండిపోయేలాగా వదిలేయడం మంచిది కాదు. తులసి మొక్కే కాబట్టి దానికి సరైన సూర్యకాంతి, నీరు, గాలి వచ్చేలా చూసుకోవాలి. ఎండిపోయిన ఆకులు తొలగించడం, అవసరమైనప్పుడు కుండీలో మట్టి మార్చడం ఇలా చూస్తే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. తులసిని పూజించడం అంటే దాన్ని ప్రేమగా సంరక్షించడం కూడా. తులసమ్మ దగ్గర చెప్పులు, చెత్త, చెదారం ఇలాంటివి మురికి వస్తువులు పెట్టకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల మాత్రమే కాదు, మొక్క ఆరోగ్యం పెరగడానికి పరిశుభ్రమైన వాతావరణం కూడా ముఖ్యం. తులసి బొమ్మ చుట్టూ ప్రదేశాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి ఆకులను పూజలో ఉపయోగించడం. తులసి ఆకులను విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు వంటి దేవతల పూజలో ఉపయోగించే సంప్రదాయం ఉంది. అందుకే తులసి ఆకులను పవిత్రంగా భావిస్తారు. పూజ కోసం ఆకులు తీసుకునేటప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే తులసి చెట్టు దగ్గర తులసి ఆకులు ఆరోగ్యంగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవడం మంచిది. పురుగులు పట్టిన లేదా ఎండిపోయిన ఆకులు పూజలో పెట్టుకోకూడదు. తులసమ్మ ఎండిపోతే భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఏదో భయంగా ఉంటారు. ఏదో అశుభం జరుగుతుంది అనుకుంటారు. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. తులసి కూడా సహజమైన మొక్కే. నీటి సమస్య, అధిక ఎండ ఉండడం వల్ల పురుగులు పట్టి అది ఎండిపోవచ్చు. అందుకే తులసి మొక్క ఎండిపోకుండా భయపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తులసి దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉంచాలి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, తులసమ్మ మొక్కను ఇంట్లో కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు, మన సంప్రదాయంలో గౌరవించే మొక్క. తులసమ్మ దగ్గర సాయంత్రం పొద్దున దీపం పెట్టి మనసుతో ప్రశాంతంగా పూజించండి. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకోండి. తులసి మనకు ఒక అందమైన సందేశాన్ని ఇస్తుంది. భక్తి అంటే కేవలం పూజ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సంరక్షణ జీవితం కూడా, అలాగే పరిశుభ్రత కూడా. తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించండి. మొక్కకు అవసరమైన నీరు, సూర్యకాంతి అందేలా చూసి మన సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతిని కూడా కాపాడుకుందాం. ఇంట్లో తులసి మొక్క ఉందా అంటే ఈ కామెంట్ చేయండి. శ్రీ తులసి నమః అని కామెంట్ చేయండి, టైప్ చేయండి. తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే డబ్బు తప్పకుండా వస్తుంది. కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఖచ్చితమైన హామీ చెప్పడం కంటే మన సంప్రదాయంలో ఉన్న శుభం, భక్తి, వెలుగు, ప్రశాంతత గురించి చెప్పడం సరైనది. అలాగే మీరు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఇంటి ముందు చీకటి మొదలయ్యే సమయంలో తులసమ్మ కోట దగ్గర దీపం వెలుగుండడం చూసి ఆ ప్రకాశవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఇలా చేయండి. తులసి కోట చుట్టూ శుభ్రం చేసుకొని తులసి మొక్కకు నమస్కారం చేసి నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తులసి కోట ఉంటే ఇలాంటి తప్పులు చేయకండి. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తారో తులసి మొక్క దగ్గర అలాంటి నియమాలు పాటించాలి. అప్పుడే తులసమ్మ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర మంత్రం చదివితే కూడా మీకు చాలా మంచిది. మీ ఆరోగ్యం అలాగే మీ దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది. ఆ తులసమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా కలిగి ఉంటాయి.